గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో డిస్కస్ చేయడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, గత ప్రభుత్వ హయాంలో దేశంలో అన్ని రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధిలో పోటీపడి రికార్డులను సృష్టించింది తెలంగాణ. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరితోటి అభివృద్ధిలో పోటీపడి రికార్డులను సృష్టించిన ప్రభుత్వాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడున్న పాలకులు మాత్రం అప్పులు తీసుకొని మరీ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. దీనిపై మీ అనాలిసిస్ ఏంటి? ఇక్కడ ఒకటి చెప్పాలండి. ప్రధానంగా సరే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే అబద్ధాలు. తెలంగాణ ప్రభుత్వం ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని ముంచేసింది, మీ మీద అప్పులు తలకెత్తున్నాయని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడటంతో అధికారంలోకి వచ్చింది. అయితే పార్లమెంట్ లో రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ, మెదక్ ఎంపీ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎంత అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అని ప్రశ్న అడిగితే చెప్పిన జవాబు పార్లమెంట్ లో ఏంటంటే, కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి టోటల్ గా ఉన్నటువంటి అప్పు 3.5 లక్షల కోట్ల చిల్లర, 3.5 లక్షల కోట్లు సుమారు. దానిలో ఒక 72 లక్షల కోట్ల దాకా, 72 వేల కోట్ల దాకా తెలంగాణ వచ్చే నాటికే మన వాటాగా వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు మన వాటాగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకు టోటల్ అప్పులో వాటాగా మనకు వచ్చింది 72 వేల కోట్ల రూపాయలు. ఆ 72 వేల కోట్ల రూపాయలు ఈ 33,50,000 కోట్ల రూపాయలు తీసేస్తే 2,80,000 కోట్ల చిల్లర కేసీఆర్ గారి ప్రభుత్వం టోటల్ గా చేసినటువంటి అప్పు అని చెప్పారు. దీని మీద అనేక అబద్ధాలు సృష్టించారు. ఇది విస్తృతంగా ప్రచారంలోకి రాకముందు ఇప్పుడు ఇక అప్పుల గురించి కొత్తగా మాట్లాడటం కావాల్సింది అయిపోయిందేమో పని. ప్రచారంలోకి రాకముందు అధికారంలోకి రాగానే అసెంబ్లీలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ 7 లక్షల కోట్లు ఏదో చిల్లర అప్పు చేసింది అన్నట్లుగా ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. తర్వాత కొంతమంది 6 లక్షల కోట్లు అంటారు, కొంతమంది 8 లక్షల కోట్లు అంటారు. ఇష్టానుసారంగా అబద్ధాలను ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ గారికి ప్రభుత్వం చేసిన 2.82 లక్షల కోట్ల రూపాయల అప్పులో ప్రధానంగా మీకు అన్ని స్పష్టంగా ఆస్తులు కనపడతాయి. ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్టు 90,000 కోట్లు అనుకుంటే ఇంకొక తక్కువ ఆ పరిసరాల్లో. తర్వాత అలాగే మీకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అలాగే విద్యుత్తు రంగం తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, డిస్కమ్లు దీనికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ అవి కల్పించుకోవడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అలాగే చాలా విషయాల్లో మీకు ఇంకా చూసుకునేట్లయితే ఎన్నో కనపడతాయి. మీకు నేను సెక్రటేరియట్ ఒకటి, ఇట్లా మౌలిక సదుపాయాలు కల్పించడం. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదాయం మీకు తెలంగాణ వచ్చిన నాటికంటే తెలంగాణలో కేసీఆర్ గారి అధికారంలో దిగే 23 నాటికి తెలంగాణ ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది. ఉదాహరణ చెబుతాను. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2014 నాటికి, 14-15 నాటికి తెలంగాణకి సంవత్సరానికి వస్తున్న ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి నెలకు వస్తున్నటువంటి ఆదాయం 6,000 కోట్ల రూపాయలు సుమారుగా ఇదే. కానీ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 2023, 24, 23 చివరిలో దిగిపోయే నాటికి తెలంగాణ ప్రభుత్వానికి 18,000 కోట్ల రూపాయల పైన, అంటే సుమారుగా 18,500 కోట్ల రూపాయల దాకా నెలకి ఆదాయం వస్తుంది. అంటే ఆదాయం 3 రెట్ల పైన కొంచెం పెరిగింది. మరి ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ చిన్నది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారి హయాంలో 2014-15 నుంచి 2023 దాకా కూడా ఆదాయం కంటిన్యూస్ గా పెరుగుతూనే వచ్చింది, భారీ ఎత్తున పెరుగుతూ వచ్చింది, రికార్డు మీద రికార్డు. కానీ రేవంత్ రెడ్డి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య డేటా ప్రకారం ఆదాయం ఏమాత్రం పెరగల. ఎక్కడుందో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. ఇంకా రివర్స్ గేర్ లో వెళ్తుంది. సుమారుగా 18,000 కోట్ల రూపాయల పరిధిలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయం మిగిలిపోయింది. అంటే ఏం పెరగల. కేసీఆర్ గారు దిగిపోయే 18,500 కోట్ల ఆయన దిగిపోయినట్టుకు ఉన్నది ఏం ఆదాయం, నెలవారీ ఆదాయం పెరగల. సో ఇది రేవంత్ రెడ్డి నిర్వాహకం. అదే కాకుండా ద్రవ్యోల్బణం మైనస్ లోకి వెళ్ళటం, ఇవన్నీ మనం పదే చెప్పుకుంటున్న గణాంకాలి. అలాగే జిఎస్టీ అంటే వసూళ్లు, ఏదైతే ప్రజల లావాదేవీలు, కొనుగోళ్లు, అమ్మకాల మీద చెల్లించబడే పన్ను, ఆ పన్ను ఆదాయం బాగుందంటే ఆ రాష్ట్రంలో లావాదేవీలు, కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయని, ప్రజలు బాగా చేతిలో డబ్బు కలిగి ఉన్నారని. అట్లాంటిది అది కూడా ఆదాయం కూడా మైనస్ లోకి వెళ్ళటం గత నెలలో మనం చూసాం. సో ఓవరాల్ ఏంటంటే తెలంగాణ రివర్స్ గేర్ లో వెళ్తుంది. సో దీనిలో మీకు ఇంకొక మాట చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రే డాలియో అనే ఆయన, ఇది పుస్తకం చాలా ద బిగ్ సైకిల్, హౌ కంట్రీస్ గో బ్రోక్, అప్పుల గురించి
అప్పుల పాలైన దేశాలు దివాలా తీయటం గురించి రాసిన పుస్తకం. అయితే రే డాలియో ఆధర్. అయితే ఆయన చెప్పేది ఇక్కడ ఒకటే, అప్పు చేయటం అనేది అస్సలు అప్పు చేయకపోవటం కూడా తప్పేనంటాడు. అపరిమితంగా అప్పు చేయటం కూడా తప్పేనంటాడు. అప్పు అసలు చేయకపోతే ఇక్కడ చెప్తాడు, జాగ్రత్తగా వినండి, అర్థమైన వాళ్ళు తెలుగులో కూడా చెబుతారు నేను. డెప్ట్ ఈజ్ నాట్ ఆల్వేస్ బ్యాడ్. అప్పు అన్నిసార్లు చెడ్డది కాదు. అప్పు అన్నిసార్లు చెడ్డది కాదు. ఈవెన్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఎకనామిక్. అంటే వాళ్ళు వడ్డీకి ఎక్కువ తెచ్చుకున్నా కానీ అప్పు చెడ్డది కాదు, అసలు అన్నిసార్లు చెడ్డది అనేది కాదు. టూ లిటిల్ డెట్ క్రెడిట్ గ్రోత్ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ యాజ్ బ్యాడ్ ఆర్ వర్స్ దెన్ టూ మచ్. అతి తక్కువగా అప్పు తీసుకోవటం అనేది, అతి ఎక్కువగా అప్పు తీసుకోవటం కంటే ఎక్కువ సమస్యలు సృష్టించవచ్చు అంటాడు. అతి తక్కువగా అప్పు తీసుకోవటం అనేది ఒక ప్రభుత్వం, అతి ఎక్కువగా అప్పు తీసుకోవటం కంటే కూడా ఎక్కువ సమస్యలు సృష్టించవచ్చు. ఎందుకంటే విత్ ద కాస్ట్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్రియలైజ్డ్ ఆపర్చునిటీస్. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక అవసరమైన స్థాయిలో అప్పులు చేసుకోకపోతే దాని ముందున్న అనేక అవకాశాలను అది సద్వినియోగం చేసుకోలేదు. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం కనుక కేసీఆర్ గారి హయాంలో అప్పులు చేసి ఉండకపోతే కృష్ణా గోదావరి జలాలు, ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించి ప్రాజెక్టులు కట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అన్రియలైజ్డ్ ఆపర్చునిటీ. తెలంగాణ రాకముందు నుంచి గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి నీళ్లు మనం వాడుకోలేకపోతున్నాం. తెలంగాణలో లోతట్టును ఉన్నాయి, ఎత్తులో తెలంగాణ భూభాగం ఉంది, పీఠభూమి. కాబట్టి దీనిలో ఆ నీళ్లను వాడుకోవాలంటే ఒక భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటిది, కాళేశ్వరం లాంటిది ఒకటి కావాలి. బేసిక్ గా చాలా పెద్ద ప్రణాళిక. ఆ రోజు అవకాశాన్ని కనుక ఉపయోగించుకోవడానికి కేసీఆర్ గారు కనుక అప్పు చేయకపోతే ఆ అవకాశం వాడుకోబడేది కాదు. తెలంగాణ వచ్చిన నీటి కోసం కూడా నినాదం, తెలంగాణ నీరు నిధులు నియామకాలు, నీరు అనేది కూడా రియలైజ్ అయ్యేది కాదు కళ. కాబట్టి అది కూడా తప్పయ్యేది. రెండోది మీకు ఇక్కడ ఇంకోటి కూడా చెబుతాడు, అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. మిషన్ భగీరథ లేకపోతే ఇంటింటికి పంపు నీళ్ళు లేవు, ఆడవాళ్ళు కిలోలలో ఉంచోవటం, ఎక్కడికెక్కడికో పోయి తెచ్చుకోవటం, నీళ్లు ఇవన్నీ ఎత్తి బాధలు ఉంటాయి. అలాగే మిషన్ కాకతీయ అన్ని సీజన్లలో పంటలు పండించుకోవడానికి ఇన్ని అవకాశాలు వచ్చాయి కాదు. ఇట్లా ఏదైనా కానీ విద్యుత్ శక్తి 24x7 విద్యుత్ శక్తి రావటం వల్లే అంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు లాస్ట్ లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి ప్రభుత్వాల్లో నిత్యం కరెంట్ పోయేది, రోజు కరెంట్ పోయేది, వారానికి 3-4 రోజులు పవర్ హాలిడేస్ ఇండస్ట్రీస్ ఇచ్చుకునేవి. ఆ స్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడేది కాదు అప్పు చేసి కనుక ఏర్పాట్లు చేసుకోకపోతే. సో అది దట్ ఈస్ బికాస్ క్రెడిట్ కెన్ బి యూజ్డ్. క్రెడిట్ ని ఎందుకంటే అప్పు చేయకపోతే తప్పెందుకు అవుతుందంటే, credit can be used to create great improvements that are not profitable, that would have been foregone without it. ఒక్కోసారి అప్పు చేయటం అనేది మనం ఆ అప్పు చేసి వాడిన డబ్బు లాభసాటి కాకపోయినా పెట్టుబడిగా పెట్టచ్చు అంటాడు. ఎందుకంటే మీకు దట్ ఆర్ నాట్ ప్రాఫిటబుల్. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో చాలా మంది అభ్యంతరాలు కనపడుతున్నాయి స్పష్టంగా. ఏం చెబుతున్నారు, పదే ఏం మాట్లాడతారు, కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది అంటారు. ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ కదా, విద్యుత్ బాహుబలి మోటార్లు పనిచేయాలి. కానీ అది తప్పు. కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ ఖర్చు పెట్టడం వల్లనే మీకు రైతు చేతిలో డబ్బు వస్తుంది. వేళ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేయటం వల్ల విద్యుత్ ఖర్చు ఎక్కువైనా రైతుకు ఆదాయం పెరుగుతుంది, రైతు పంట బాగా పండించుకోగలుగుతున్నాడు. గతంలో ఎప్పుడు పంట పండని చోట్ల, మెట్ట భూములుగా ఉన్న చోట్ల, నీళ్లు లేని చోట్ల ఈరోజు ఒక రకంగా బ్రహ్మాండమైనటువంటి సాగుయోగ్యమైన భూమిగా పచ్చగా హరితవనంగా తయారైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. దీనివల్ల నిత్యం ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ లో రైతు చేతికి డబ్బు వస్తుంది. దీనికి అదనంగా రైతు బంధు అనేది ఒకటి ఇచ్చారు, రైతు బీమా చేశారు, అలాగే ఇన్పుట్ 24/7 విద్యుత్ ఫ్రీగా ఇచ్చారు. ఇట్లాంటి అన్నిటి వల్ల ఏమవుతుందంటే తెలంగాణ రైతు చేతిలో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు అతను ఖర్చు పెట్టినప్పుడు మార్కెట్లో కదలికి వస్తుంది, అది పన్నాదాయంగా ప్రభుత్వానికి వస్తుంది. సో ఏంటంటే ఆ రోజు విద్యుత్ ఖర్చును లెక్క మీరు చూస్తున్నారు తప్పితే మీరు ఆ పెట్టిన ఖర్చు వల్ల తెలంగాణలో ఎంత మూమెంటం వస్తుంది, ఎన్ని రకాల తెలంగాణ రైతాంగం చేతిలో వచ్చే ఆదాయం తెలంగాణలో ఎకానమీ ముందుకెళ్ళడానికి, దాని డైనమిక్స్ తరగటానికి ఎట్లా పనికొస్తున్నాయి అనేది మీరు చెప్పరు. రెండోది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చైనా ఉంది. చైనాలో ఈ మధ్యకాలంలో పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వాళ్ళు బ్రహ్మాండమైన కమర్షియల్ క్రాప్స్ పండించుకునే చోట్ల కూడా ధాన్యం పండించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేశం స్వావలంబనతో ఉండాలంటే విదేశాల మీద ఆధారపడకూడదు. ప్రపంచంలో పరిస్థితులు బాగలేవు, ఎవరి మీద ఎప్పుడు ఆధారపడితే ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనం ధాన్యమే పండించుకోవాలి, లాభసాట్ అయినా సరే కమర్షియల్ క్రాప్స్ పక్కన పెట్టి ధాన్యమే పండించుకోవాలని నిర్ణయించుకోవాలి. అది పూర్తి పేట్రియాటిక్ నిర్ణయం, అది దేశభక్తియుత నిర్ణయం. మన ఇతరుల మీద ఆధారపడలేని పరిస్థితులు సొంత దీని మీద ఆధారపడలేదు.
అంటే లాభాలు కాదు ప్రస్తుతం ముఖ్యం. మీకు కమర్షియల్ క్రాప్స్ వేస్తే డబ్బులు వస్తాయి, కానీ దేశం తన కాళ్ళ మీద తాను నిలబడలేదు. అలాగే కాళేశ్వరం అనేది కూడా ప్రతిసారి లాభాల లెక్కలో మీరు చూడొద్దు. లాభాలు కాదు, తెలంగాణ తన నీటిని తను సద్వినియోగం చేసుకోవాలంటే సుమారు 700 కిలోమీటర్ల పరిధి మేర అనుకుంటా తెలంగాణలో గోదావరి ప్రవహిస్తుంది. అలాగే కృష్ణా నది కూడా చాలా ప్రవహిస్తుంది, చాలా దూరం, నల్గొండ అవతల దాకా. ఇట్లాంటిది వీటిని సద్వినియోగం చేసుకోకపోతే మీరు డబ్బుల గురించి ఆలోచిస్తే అది కూడా అప్పు చేయటం తప్పనిసరి. కానీ ఇట్లా విశృంఖలంగా అప్పు చేసి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఈ రోజు సుమారు 3 లక్షల కోట్ల దాకా అప్పు చేశాడు. ఈ 3 లక్షల కోట్ల అప్పుకి ఒక్క ఇటుకరాయి ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడ గోడకి పెట్టాడా? ఏ గోడైనా కట్టాడా? ఏం చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్తే మనకు కనపడదు. అది కనపడకపోగా నిన్నగాక మొన్న హరీష్ రావు గారు విక్రమార్క గారి గురుగావ్ ఇల్లు అనుకుంటా అత్తగారి ఇంటి మీద ఎక్కడో దాడులు జరుగుతాయి, ఐటీ రైట్స్. మరి అక్కడేం పట్టుకున్నారో ఎవరికి తెలియదు. అంటే డబ్బులు ఎక్కడ చేరుతున్నాయి? ఢిల్లీ హైకమాండ్కి బీహార్ ఎన్నికల కోసం చేరుతాయనే మాట బయట వినపడుతుంది. సో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటిది ప్రజల సొమ్మును కొల్లగొట్టి పైగా అది చాలక వచ్చే పన్ను ఆదాయం చాలక దాంతో పాటుగా అదనంగా 2 లక్షల కోట్లు కేసీఆర్ గారి హయాంలో మొత్తం 10 ఏళ్లలో అయినప్పుడు ఎంత? కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2,82,000 కోట్లు, 82,000 కోట్లు. అయితే ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాకముందు ఈ 2 ఏళ్లలోనే చేసినప్పుడు సుమారుగా 3 లక్షల కోట్లకు చేరుతుందని అంచనాలు చెప్తున్నాయి. మరి ఈ డబ్బులన్నీ ఏమైంది? మీకు ఏం చేశారు? ఎక్కడికి పోయింది? ఒక స్కీమ్ అమలు జరగట్లా. ఏ స్కీమ్ అమలు జరుగుతుంది? ఒక ఉచిత బస్సు అనేది నడుస్తుంది. సార్, గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే కోవిడ్ లాంటి సంక్షోభ టైంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేంజ్ లో అప్పులు చేయలేదు కదా? అదే చెబుతుంది నేను. ఇప్పుడు ఈ రేంజ్ లో అప్పు ఉదాహరణ ఇప్పుడు ఇది రెవెన్యూ ఇది ఒక నిమిషం. ఇప్పుడు పైగా ఉన్న అప్పు స్వయంగా ఇటీవల విలేకరుల సమావేశంలో చెప్తారు. అంటే ఇంకా మేము నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ నుంచి కూడా ఇంకా కూడా మేము మరిన్ని రుణాలు తీసుకుంటామని కూడా బాహాటంగానే కూడా చెప్పారు. అవును, చెబుతున్నాడు ఆయన స్పష్టంగా. ఏంటంటే ఉన్నప్పు చేస్తున్నాడు, ఇది తప్పైంది, ఆ అప్పుకి అకౌంటబిలిటీ లేదు, ఏమైందో తెలియదు అప్పు డబ్బు. రెండో పక్కన ఫ్యూచర్ సిటీ ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు. ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా మారి ప్రపంచ బ్యాంకుకి బానిసత్వం ఊడిగం చేస్తా ఫ్యూచర్ సిటీ అనేది అక్కడి నుంచి అప్పులు తెచ్చేస్తానని చెప్పి, అలాగే మూసీ రివర్ ప్రాజెక్ట్ అనేది ఒక పెట్టుకుని దానిలో కూడా 1,50,000 కోట్ల దాకా లెక్కలు చెప్పారు ఆ మధ్య. మరి ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఫ్యూచర్ సిటీ కూడా 1,50,000 కోట్లు. అంటే జనాలకి ఏమైనా ఇవ్వాల్సి వచ్చే దగ్గరికి వచ్చేసరికి డబ్బులు లేవు, నన్ను కోసుకు తినండి అని చెప్పి మాటలు వస్తాయి. ఇట్లాంటి భారీ కళలు, అంటే కళల్లో కనపడే పంచరంగుల ప్రాజెక్టులు మాత్రం ఫ్యూచర్ సిటీకి 1,50,000 కోట్లు అప్పులు, ప్రాజెక్టు 1,50,000 కోట్లు. అంటే ఇది ఏమవుతుంది, తెలంగాణ ఏ దిశగా పోతుంది అనేది రేవంత్ రెడ్డి చెట్లు ఒకసారి ఆలోచించుకుంటే భయం వేస్తుంది ఎక్కడికి పోతుంది అనేది. సో కాబట్టి ఇదే కాదు, మీకు తెలంగాణ గవర్నమెంట్ 2022-23లో కేసీఆర్ గారు దిగిపోయే నాటికి రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రం, రెవెన్యూ మిగులు రాష్ట్రం ఎంత మిగులు ఉంది? 5,944 కోట్ల రూపాయలు మిగులు రాష్ట్రం, రెవెన్యూ మిగులు రాష్ట్రం. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అదే ఒక నిమిషం, అది ఇది ఓకే. ఈ సంవత్సరం వీళ్ళు బడ్జెట్లో అంచనా వేసుకుంది ఏంటంటే, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025-26 బడ్జెట్లో 2,738 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు ఉంటుందని అంచనా వేసుకున్నారు ఈ బడ్జెట్లో. కానీ 6 నెలలు గడవక ముందే బడ్జెట్ ప్రాసెస్ అమలు మొదలై ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ అమలు మొదలవుద్ది. మొన్న ఏప్రిల్ 1లో బడ్జెట్ అమలు మొదలై 6 నెలలు కూడా కాకముందు, సుమారు 6 నెలల లోపే, 6 నెలల ప్రాంతంలో, సుమారుగా 6 నెలల్లో ఇది డెఫిసిట్ లోకి వెళ్ళిపోయింది. రెవెన్యూ సర్ప్లస్ ఉంటుందని వీళ్ళు అంచనా వేసింది 2,738 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుంది అన్నది ఈ 6 నెలలు గడవక ముందే లోట్లోకి వెళ్ళిపోయి 12,452 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది. కేసీఆర్ గారి హయాంలో ఆయన దిగిపోయే నాటికి రెవెన్యూ సర్ప్లస్ గా దాన్ని ఈయనకి అప్పచెప్పి వెళ్ళారు. ఈరోజు అది చెప్పండి సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాదు, అన్ని రంగాలు కూడా కుదేలయ్యాయి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగం అయితే మరింత కుదేలైంది. సార్ పాపారావు గారు, ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పరిపాలన చేపట్టిన దగ్గర నుంచి ఎద్దేడ్చిన వ్యవసం, రైతేడ్చిన రాజ్యంతో పాటు మరోపక్క రియల్ ఎస్టేట్ అనేది డమాలైంది. ఇది వాస్తవమా కాదా?
100% వాస్తవం అది. ఇప్పుడు సమాజంలో అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు సమాజంలో ప్రతి వాళ్ళు రియల్ ఎస్టేట్ గురించి చాలా కామన్ గా మాట్లాడుకుంటున్నటువంటి విషయం. రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఇందాక కూడా నేను ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఈ రియల్ ఎస్టేట్ పత్రం గురించే మాట్లాడుతున్నారు. మెడికల్ షాప్ లో, జనరిక్ షాప్ లో వాళ్ళు కూడా. అక్కడ ఓవరాల్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోవటం అనేది అన్ని రంగాల్లో ప్రభావం కనపడుతుంది కాబట్టి అందరికీ దాని గురించి తెలుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఏ దుకాణానికి పోయినా దుకాణదారుని కనుక వ్యాపారం ఎలా ఉందని అడిగితే ఏం బాగాలేదు సార్, 30% దాకా గతంలో ఉన్న దానిలో తగ్గిపోయింది వ్యాపారం చెబుతున్నారు. 30% అంటే ఉజ్జాయింపుగా చెబుతున్నారు. ఒకళ్ళు ఒక లెక్క చెబుతున్నారు. వ్యాపారాలన్నీ దిగజారిపోతున్నాయి. వ్యాపారాలన్నీ దిగజారి పతనం అంటే అధోముఖంగా ఉన్నాయి. కానీ కేసీఆర్ గారి హయాంలో జరిగిన పరిణామాలు మీరు చూస్తే, కేసీఆర్ గారి హయాంలో నేను చెప్పిన ఓవరాల్ గా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మనం 1,24,000 కోట్ల రూపాయలు, సారీ 1,24,000 రూపాయల దాకా తెలంగాణలో తలసరి ఆదాయం ఉండేది. తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ గారు దిగిపోయినట్టుగా 3,40,000-50,000 పరిధిలోకి చేరుకుంది. సారీ 3,40,000 పరిధిలోకి చేరుకుంది. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 రెట్లు పెరిగింది. తలసరి ఆదాయం ప్రజలది పెరిగింది. అలాగే విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. తెలంగాణ ప్రజల విద్యుత్ వినియోగం కూడా ఎంతో పెరిగింది. ఆల్మోస్ట్ డబల్ పైన పెరిగింది. సో ఓవరాల్ ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో చాలా పురోగతి జరిగింది. దానిలో రియల్ ఎస్టేట్ మాత్రం వచ్చిన కొత్తలో కూడా నాకు అనుమానాలు ఉంటాయి. కొత్తలో 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డిబేట్లో అప్పుడు ఈటెల గారు బడ్జెట్ వేసినప్పుడు ఆ తర్వాత కూడా కొంతకాలం పాటు రియల్ ఎస్టేట్ గురించి వీళ్ళు చాలా పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకునేవాళ్ళు. ఆ బడ్జెట్ లో ఆదాయం ఇలా వస్తే అలా వస్తుంది. నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని, ఇది ఎలా సాధ్యం, వీళ్ళ చేతిలో ఎట్లా ఉంటుందని. కానీ అది జరిగింది నిజంగానే. వాళ్ళు అనుకున్న ఆదాయాన్ని సాధించగలిగారు. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పురోగతి సాధించారు. ఐటీ రంగం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంతో దానికి ఊతం ఇచ్చేది ఏంటి, పెద్ద పెద్ద ఆదాయాలు ఉన్నటువంటి ఐటీ రంగం లాంటి వాటిల్లో ఉన్న వాళ్ళు కొనుగోళ్ల ద్వారా ఆఫీస్ రియల్ ఎస్టేటో లేకపోతే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేటో పెరుగుతాయి. ఐటీ రంగం ఎంత పెరిగింది కేసీఆర్ గారి 9 లక్షల దాకా అనుకుంటే ఉద్యోగస్తుల సంఖ్య పెరిగింది. నాకు గుర్తులేదు సరిగ్గా. ఏదేమైనా తెలంగాణలో విపరీతమైన స్థాయిలో రియల్ ఎస్టేట్ దేశంలో అన్ని నగరాలని దాటి తెలంగాణ ఎదగలిగింది. ఒక స్థితిలో కంటే కూడా దేశంలో అన్ని నగరాలను దాటి ఎదిగింది రియల్ ఎస్టేట్ తెలంగాణలో. మరి ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది? ఈ మధ్యకాలంలో పోయిన నెల ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం ఆఫీస్ రియల్ ఎస్టేట్ అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ లాంటిది తెలంగాణలో 42%, 48% పతనం అయింది. అంటే అమెరికా కొనుగోళ్లు తగ్గిపోయింది. ఆఫీస్ రియల్ ఎస్టేట్ స్పేస్ కొంటాం. ఆఫీస్ పెట్టుకోవాలంటే స్పేస్ కొనాలి కదా. ఖాళీ బిల్డింగ్ లో స్క్వేర్ ఫీట్ లెక్క ఏదో మామూలు ఆ స్థలం తీసుకోవాలి కదా లోపల ఇన్సైడ్. అది తగ్గిపోయింది. ఆఫీసెస్ రావటం తగ్గింది. పారిశ్రామికంగా పరిశ్రమలు రావటం కూడా తగ్గింది. రియల్ ఎస్టేట్ కు కనపడేది ఐటీ రంగంతో పాటుగా చాలా పరిశ్రమలు, సరుకోత్పత్తి రంగంలో పరిశ్రమలు కూడా కేటీఆర్ గారు ఉండగా కేసీఆర్ గారి హయాంలో నెలకి మనకి రోజు 2-3 రోజులకు ఒకసారి ఒక పరిశ్రమ వచ్చినట్టు పేపర్లో వార్తలు. మీరు ఆ రోజు ఒకటి నమస్తే తెలంగాణ కాదు, ఆ రోజు ఏ పేపర్ తీసి చూసినా ఎన్నో పరిశ్రమలు తెలంగాణ. అయితే అక్టోబర్ నెలలో 177 కోట్లు ఉండేది ఎకరం భూమి హైదరాబాద్ లో రాయదుర్గ్ లో. అదే ఏరియాలో ఇప్పుడు ఎకరం భూమి ధర వచ్చేసి 164 కోట్లు ఉంది. అంటే 13 కోట్లు తగ్గిపోయింది ఒక్క నెలలోనే. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మామూలు అన్నింటిలో పతనం, దారుణమైన పతనం. ఇప్పుడు అదైనా పలుకుతుంది. 13 కోట్లు తగ్గి పలుకుతుంది. అది కూడా రాయదుర్గం, మీరు చెప్పిన రాయదుర్గం వెస్ట్ అనుకుంటారు తెలంగాణ. అది అంటే హైదరాబాద్ వెస్ట్ జోన్ ప్రాంతంలో భూముల ధరలు అనేవి పెరగడమే తప్ప తగ్గటం అనేది అసలు ఉండేది కాదు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే ఒక్క హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే భూముల ధరలు పెరిగేవి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ధరలు తగ్గటమే కాదు, వ్యవసాయ భూములనైతే అసలు ఊర్లలో ఎవరు కొనే పరిస్థితి అయితే అసలు అక్కడ లేదు. అదే నేను చెబుతుంది ఏంటంటే 13 కోట్లు తగ్గినా దాని కొనే పరిస్థితి ఆ ఏరియా వరకే, అది పరిమితమైన ఏరియాలో అలా కనపడుతుంది. వెస్ట్ హైదరాబాద్ వెస్ట్ లో. కానీ చాలా చోట్ల మనం రేటు చెప్పుకోవడం తప్పితే కొనే నాథుడు లేడు అంటారు కదా, కొనే నాథుడు లేడు. అంతగా పతనమైంది రియల్ ఎస్టేట్. జనాల దగ్గర డబ్బులు లేవండి. ఎక్కడ డబ్బులు లేకుండా ఎకానమీ సర్వనాశనం చేసేసిన తర్వాత జనాల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి రియల్ ఎస్టేట్ లో కొనుగోలు చేయడానికి? కాబట్టి ఏంటంటే కొన్ని చోట్ల మీరు రేట్లు చెప్పుకోవడానికే కానీ కొనడానికి ఏమీ లేదు, జనాల దగ్గర కొనే శక్తి లేదు. అక్కడ తగ్గింది. దానికంటే దారుణమైన స్థితి ఉంది తెలంగాణలో చాలా చోట్ల. మీరు చెప్పినట్లుగా కొనే నాదుడే లేదంటారు కదా, మరి ఎంత చెప్పినా కొనే నాదుడే లేదు. అంటే దీన్ని టీజీఐఐసి అధికారులు అయితే సమర్థించుకుంటున్నారు సార్. అంటే ఎప్పుడో లో గజం ధర వచ్చేసి 88,000 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 3,40,000 ఉంది. అంటే భూమి ధర పెరిగినట్టే కదా అని చెప్పేసి వాళ్ళు రివర్స్ లో సమర్థించుకుంటున్నారు. మీ అనాలిసిస్ ఏంటి దీనిపై? భూముల ధరలు పెరగడం అనేది మనకి ఇంత స్పష్టంగా అర్థమవుతుంది కదా.
వేలం వేస్తే కనపడుతుంది కదండి. వేలం వేస్తే ఇప్పుడు వేలం వేస్తే అక్కడ 13 కోట్లు ఒక నెలలో పడిపోవటం కనపడుతుంది. కనపడుతుంటే తగ్గలేదని చెప్తే ఎవరు ఇప్పుడు అక్కడే కాదు ఎక్కడే అసలు అమ్మకాలు కొనుగోళ్లు లావాదేవీలు స్తంభించిపోతున్న స్థితి వచ్చిన తర్వాత రేట్ ఎంత చెప్పుకుంటే ఉంది, ఎంతైనా చెప్పుకోవచ్చు. మన నోట్ రేటు ఊరికే కావాలంటే ఏ రేట్ అయినా చెప్పుకోవచ్చు. ఎంత ఉంది రేట్ అని చెప్పడానికి ఉంది, నేను కూడా చెబుతాయి. నాకు 10 లక్షలు ఉంది గజం అని చెబుతారు. కొనేవాడు ఉండాలి కదా, కొనేవాడు ఉండాలి. ఇదేం ఎంక్వైరీలు చేసుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి కాదు కదా. కొనేవాళ్ళు లేరు, మార్కెట్ ఎందుకు పడిపోయింది? మార్కెట్ పడిపోయింది ఎందుకు పడిపోయింది? ప్రజల ఆర్థిక శక్తి దిగజారిపోతుంది రోజు రోజుకి. ప్రజల ఆఖరికి జిఎస్టీ కూడా పడిపోతుంది. అంటే జిఎస్టీ వసూళ్లు ఏంటి దాని అర్థం? జిఎస్టీ వసూళ్లు అంటే ఆఖరికి మనం కొనే బిస్కెట్లు, బీడీలు, జనాలు కొనుక్కునే బీడీలు, లేకపోతే ప్రతి చిన్న వస్తువు మీద బిస్కెట్లో, లేకపోతే షాంపూలో, లేకపోతే ఇంకోటి మన మామూలు కిరాణా కొట్లోకి పోతే కొనే ప్రతి చిన్న వస్తువు మీద 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ మీద కూడా పన్నుపడుద్ది కదా. వాటి కలెక్షన్ ఆదాయం వాటి మీద వచ్చే ఆదాయం జిఎస్టీ పడిపోతుంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోవటం ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే ఎకానమీలో చిన్న చిన్న కొనడానికి కూడా ప్రజల దగ్గర ఆర్థిక స్థితి లేకుండా పోతుంది. కడుపు కట్టుకుని బతకటం అంటారు కదా, అలా బతకాల్సిన స్థితి తెచ్చిపెట్టాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ గతంలో తెలంగాణ ప్రజలు ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డారు 2014 ముందు. మహబూబ్ నగర్ లో ఆకలి చావులు లేకపోతే కరువు కాటకాలు ఉండి అక్కడ అంబలి కేంద్రాలు పెడితే కానీ గడవని స్థితి ఉండేది ఒక్కో సీజన్ లో. అట్లాంటి దాని నుంచి దాటి వచ్చి మహబూబ్ నగర్ నుంచి వలసలాగిపోయి మహబూబ్ నగర్ వాళ్ళు అక్కడికి ఉండిపోవటం, నీళ్లు వచ్చి అక్కడే ఉండిపోవటం, బయటకి వలస వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటం జరుగుతుంది. బయట రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకి రావటం, వలస రావటం మొదలైంది. ఎక్కడికి తెచ్చాడు ఇప్పుడు? మళ్ళీ అదే కట్టకట్ట అదే స్థితికి తెచ్చిన పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా సార్ కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు. హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ అయిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్ని కూడా కొనుగోలు అమ్మకాలు లేక ఆగిపోయాయి. మరి తెలంగాణ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఒకవేళ ఎవరన్నా కొనే ధైర్యం చేద్దామన్నా కూడా హైడ్రా పేరుతోటి వాళ్ళు ఇవాళ కొనలేని సిచ్యువేషన్ ఉంది కదా. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఫ్యూచర్ ఉంటే తెలంగాణకి ఫ్యూచర్ లేదు. ఇదే సింపుల్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కనుక ఇలాగే ఫ్యూచర్, ఈ 3 ఏళ్ళు ఫ్యూచర్ ఇలాగే దానికి ఉంటే కనుక తెలంగాణలో ప్రజలకు ఫ్యూచర్ లేదు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి ఫ్యూచర్ లేదు. బాగుపడేది మాత్రం కాంగ్రెస్ హైకమాండ్. ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇక్కడ ఎవరైనా పైరవీలు ప్రలోభాలు పాలు చేసుకుంటే మంత్రులు సంపాదిస్తున్నారు, కమిషన్లు అని చెప్తున్నారు కదా, వాళ్ళు బాగుపడతారు తప్పితే తెలంగాణ బాగుపడే అవకాశం లేదు. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటే తెలంగాణకి భవిష్యత్తు లేదు. ఈక్వేషన్ రివర్స్ అనమాట, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఈక్వేషన్, ఆపోజిట్ ఈక్వేషన్. కొన్నిసార్లు కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారు కొనసాగితే గానీ భవిష్యత్తు ఉండదు. మనకని చెప్పి మాలాంటి వాళ్ళం 2023 ఎన్నికల్లో సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో దయచేసి కేసీఆర్ గారిని పోగొట్టుకోవద్దు. కేసీఆర్ గనక ఆయన గనక ఓడిపోతే తెలంగాణకి చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి, వీళ్ళంతా కలిసి ఇలా చేస్తారని చెప్పి అప్పుడే అందరం హెచ్చరించాం. నాలాంటి వాళ్ళని కూడా కేసీఆర్ గారు పాప ఏం మాట కామాట పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, చేసుకోకండి, పారేసుకోకండి, మీరు తెలంగాణని కష్టాల పాలు చేసుకోవద్దు అంటే. మరి తప్పలాది తనను వదులుకోవద్దు అన్నట్టుగా ఆయన తెలంగాణకి అంటే తెలంగాణ పట్ల నికార్సిగా ప్రేమ ఉండి అదే కాదు, ప్రేమే కాదు, విశాల విజన్, గొప్ప విజను, మేధో సంపత్తి, తెలంగాణను అర్థం చేసుకుని తెలంగాణని నడిపించగల, తెలంగాణ పట్ల ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రీతిలో ఆలోచించగల శక్తి సామర్థ్యాలు, అతీతమైన శక్తి సామర్థ్యాలు, మామూలు వీళ్ళు ఎవరికి సాధ్యం కానీ శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణ మీద ప్రేమ, ఆ శక్తి సామర్థ్యాలు ఆయన తెలంగాణ మీద ప్రేమ కొద్దీ తెలంగాణకి వాడి దాన్ని అభివృద్ధి కోసం వాడాడు. అట్లాంటిది ఈరోజు మీకు వీళ్ళ ప్రభుత్వం కనుక కొనసాగితే వీళ్ళకి విజను లేదు. వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే ఇది పైరవీలు, ఈ పనులు ఏం తెలుస్తున్నాయి, హైకమాండ్కి చారేయటాలు, బ్యాగులు మోసి పదవి కాపాడుకోవటాలు, ఇదే తెలుస్తుంది. ఇట్లాంటి వాళ్ళని మనం భవిష్యత్తు ఉంటుంది తెలంగాణకి. తెలంగాణ అప్పుల విషయానికి వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే చేసిన అప్పులతోటి మనకి అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాళేశ్వరం రూపంలో కావచ్చు, రకరకాల ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, అల్ట్రా మోడర్న్ సచివాలయం కావచ్చు, అత్యాధునిక కలెక్టరేట్లు కావచ్చు, ఎస్పీ ఆఫీసులు కావచ్చు, ఇలా ఒకటా రెండా అన్ని కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మరి గడిచిన 2 ఏళ్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల అప్పు చేసింది. మరి అవన్నీ ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. ఆ డబ్బులన్నీ కూడా ఏం చేసినట్లు అసలు? దాని నుంచి నేను చెబుతుంది అదే. ఒకటి, కాంట్రాక్టర్లు ఎవరైతే బడా కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి పేమెంట్లు చేస్తున్నారు, అడ్వాన్స్ పేమెంట్ లో, ఇంకో పేమెంట్ లో చేసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడ ఎన్నికలు వచ్చినా కానీ ఇక్కడి నుంచే తరలి వెళ్ళిపోతున్నాయి డబ్బులు, సూట్ కేసులు అనేది ప్రధానంగా మనం వింటున్నది. అలాగే ఇంకా ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు కమిషన్లు కొడుతున్నారు, కమిషన్ల రూపంలో డబ్బులు తీసుకుంటున్నారు అనేది మనం వింటున్నది. ఇవన్నీ ఆరోపణలు తరచుగా వస్తున్నాయి. కాబట్టి ఎవరు బాగుపడుతున్నారు, ఏం జరుగుతుంది అనే దగ్గర కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు, అందరి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఈ రోజు ఒక
మచ్చ లేని వాళ్ళ మీద కూడా ఈరోజు కొత్తగా ఆరోపణలు కాంగ్రెస్ లో వస్తున్నాయి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి మన సీఎం గా, మన కాంగ్రెస్ నాయకుడిగా ఉంటే ఆయన సీఎం గా ఉండగా తెలంగాణలో ఇంకోసారి మనం గెలవం, ఆయన ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనల్ని గెలవనివాడు, ఆయన చేసే పనులకు ఓడిపోతాం. ఈ గెలవని కాడికి, రాజకీయాల్లో భవిష్యత్తు లేని కాడికి, డబ్బులు కూడా లేకుండా ఎందుకంటే తింటం మొదలు పెట్టారనేది బయట మామూలుగా మాట్లాడుకుంటున్న మాట. అంటే అభివృద్ధి పదంలో దూసుకుపోయిన తెలంగాణ ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ అందరి ముందు నవ్వులు పాలయ్యే పరిస్థితి వచ్చింది కదా సార్. తెలంగాణ అప్పుల ఊబిలోకి నెట్టుకుపోయింది. తెలంగాణ విషాదం నవ్వుల పాలంటే రేవంత్ రెడ్డిని చూసి నవ్వుకోవచ్చు. ఈయన మాట్లాడే బూతులు, ఈయన మా వ్యవహార శైలి చూసి ఖర్గేకే విసుకొచ్చింది కదా. కాంగ్రెస్ నేత ఖర్గే చాలా సార్లు ఈయన గురించి పెదవి విరిచి చాలా బాధగా ఇట్లాంటి, ఆఖరికి మీరు చూడండి కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గాంధీ నలుగురు ఎవరు మొన్న ఈయన బర్త్డే అయితే రేవంత్ రెడ్డి బర్త్డే 3-4 రోజులు అయినట్టుంది, ఒక్కళ్ళు కూడా గ్రీటింగ్ చెప్పాల ఈయనకి. ఈయన గ్రీటింగ్స్ చెప్పింది ఎవరు? ఈయన బర్త్డే గ్రీటింగ్స్ మోడీ, బీజేపీ నాయకులు చెప్పారు ఈయనకి బర్త్డే గ్రీటింగ్స్. పరివార్ నాయకులు చెప్పారు, బీజేపీ పరివార్ నాయకులు. అంటే ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు బర్త్డే గ్రీటింగ్ ఎందుకు వచ్చి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో కొరిగితో తలగొక్కుంటున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. మోడీ గారి దగ్గర నుంచి, మోడీకి సంబంధించి బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి ఆయనకి బర్త్డే గ్రీటింగ్స్ వస్తున్నాయి. ఏ పార్టీ అండి ఈయన? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీయా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాదు, పోనీ అటే ఉన్నాడు, బీజేపీ తరఫున ఉన్నాడు. ట్రోజన్ హార్స్ లాగా కాంగ్రెస్ వచ్చింది, శిబిరంలో దొరబడ్డాడు. అర్థమైంది కదా రాహుల్ గాంధీకి వాళ్ళకి. మరి ఇప్పటికీ ఇంకెందుకు అట్టిపెట్టి తెలంగాణని ఇలా నాశనం చేస్తున్నారు రాహుల్ గాంధీ వాళ్ళు కూడా? వాళ్ళ హైకమాండ్కి అర్థమైంది కదా, తీసి పక్కన పెట్టచ్చు కదా. ఇప్పటికీ తెలంగాణను అతను నాశనం చేస్తుంటే ఆయన అలాగే అట్టిపెట్టి ఇంకా చూస్తా ఉన్నారంటే వాళ్ళకు కూడా ఏదో దీనిలో లాభం ఉంది. వాళ్ళు తెలుసు ఏం జరుగుతుందో. 6 గ్యారెంటీలు అమలు జరగట్లేదు అనేది ఖర్గే ఒకసారి దీని విషయంలో మాట్లాడుతున్నాడు. అన్నీ తెలుసు కానీ వెళ్తున్న సూట్ కేసులు వాళ్ళ నోరు మోగిస్తున్నాయి. తెలంగాణ ఎలా పోయినా పర్వాలా, వేరే రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ ఫండ్ కి డబ్బులు వెళ్ళాలి ఇక్కడి నుంచి, అది వాళ్ళకి కావాల్సింది. సార్ కంక్లూడ్ చేయండి, అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం అయితే గత ప్రభుత్వ హయాంలో అయితే అభివృద్ధి పదంలోనే, ప్రపంచంలోనే అందరి ముందు చాలా గర్వంగా ఉండేది. తెలంగాణ పేరు చెప్తే తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోయింది. ఇవాళ ఆ సిచ్యువేషన్ ఎక్కడా కూడా లేదు. ఆ ఈక్వేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎక్కడా కూడా కనిపించట్లేదు. మరోపక్క రియల్ ఎస్టేట్ కూడా డమాలైంది. రియల్ ఎస్టేటే కాదు, అన్ని రంగాలు కూడా సర్వనాశనమైనాయి. దీనిపైన కంక్లూడ్ చేయండి. ఏం కంక్లూజన్ ఉంది? కంక్లూజన్ ఒకటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటే ఇలాంటి రేవంత్ రెడ్డి ఆలోచన లేదు. రాజకీయ నాయకుడిగానే అర్హత లేనటువంటి వ్యక్తి, వ్యాపారస్తుడు జస్ట్, అది కూడా ఆర్టీఐ బ్లాక్మెయిల్ చేసేవాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి కదా. అట్లాంటిది ఆయన ఉండగా తెలంగాణకి భవిష్యత్తు ఏముంటుంది? ఆయన భవిష్యత్తు ఉంటే తెలంగాణకి భవిష్యత్తు ఉంటుంది. ఆయన ప్రభుత్వానికి, ఆయనకి భవిష్యత్తు ఉంటే రాజకీయంగా ఉండదు. పైగా చంద్రబాబు ఏజెంట్ అనేది స్టాంప్ పడిపోయిన తర్వాత క్లియర్ గా చాలా సార్లు ఆరోపణకి ఆధారాలు అనేక ఆయనే చూపిస్తున్న తర్వాత చంద్రబాబు తెలంగాణ నాశనం చేయడానికి ఈయన పనిముట్టుగా వాడుకుంటున్నాడు అనేది కూడా కనపడుతున్న తర్వాత ఆయన చేతిలో, ఇంకా రేవంత్ రెడ్డి చేతిలో తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుంది అనేది వేరే చెప్పేదేమో. ఆ ప్రభుత్వం ఉండగా తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది చెప్పేదేముంది. రైట్, డిస్కషన్లో జాయిన్ అయినందుకు పాపారావు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి ఇటుక అటు తీసింది లేదు కాంగ్రెస్ సర్కార్. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఏమీ చేయకపోగా ఇంకా రుణం కావాలంటూ రిజర్వ్ బ్యాంక్ వారికి అర్జీ పెట్టుకుంది. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. స్టే ట్యూన్.